డాక్టర్ గారు, కొంతమంది ప్రాబ్లమ్స్ని బయట చెప్పుకోలేక వాళ్ళల్లో వాళ్ళు మదన పడిపోతూ ఉంటారు. ఈవెన్ సైకాలజిస్ట్ని కలవడానికి కూడా వాళ్ళు ఇంట్రెస్ట్ సోషల్ స్టిగ్మా అంటుంది. మరి అలాంటి వాళ్ళకి బెస్ట్ వే ఏమన్నా ఉందా? అంటే ఒక విషయం ఏంటంటే సప్రెషన్ లీడ్స్ టు డిప్రెషన్ అంటారు. ఒక ఎమోషన్ సపరేట్ చేసుకుంటే థైరాయిడ్ వస్తుందమ్మా, సైనసైటిస్ వస్తుంది, డయాబెటీస్ వస్తుంది, అన్ని ప్రాబ్లమ్స్ వచ్చేస్తుంది. కక్కాలి ఎక్కడ అందుచేత ఏం చేయాలంటే టెలిమానస్ అని చెప్పి తెలంగాణ గవర్నమెంట్ 2 ఏళ్ళ క్రితం ఒకటి పెట్టింది. ఇలాగా రోజుకి దాంట్లో సూసైడ్ చేసుకుంటున్న 65% అమ్మ మగాళ్ళు 65%, లేడీస్ అనేది 59%. మగాళ్ళే ఎక్కువ. ఎందుకు? ఆర్థిక ఇబ్బందులు, ఆడవాళ్ళు వేరే ప్రాబ్లమ్స్ వస్తాయి, ఎమోషనల్ ప్రాబ్లమ్స్ ఎక్కువ. సూసైడ్స్ అంటే ఆర్థిక ఇబ్బందులు అయితే ఉంటాయి కదా, అది యాక్చువల్గా మానసిక జబ్బులు వచ్చేది లేడీస్కి ఎక్కువ. నేను చెప్పేది సూసైడల్ టెండెన్సీ అనేది మగాళ్ళకి ఎక్కువ ఉంది ఇప్పుడు. 68% తెలంగాణలో. ఎందుకు అన్ని మీమ్స్ లో ఆటలు ఇట్లా అన్నిట్లో కూడా ప్రతి ఒక్కరికి ఆడవాళ్ళని టార్గెట్ చేయడం అలవాటు అయిపోయింది. అంటే యాక్చువల్గా అదే సునకానం ఉందాం. లేడీస్ ని ఎవరైనా సరే టార్గెట్ చేసి బ్యాడ్ గా మాట్లాడడం ద్వారా వీళ్ళు ఆనందపడుతున్నారు. అది కూడా సైకలాజికల్ ప్రాబ్లమే. న్యూట్రల్ గా చూడాలి. స్త్రీకి కొన్ని గుణాలు ఉంటాయి, పురుషుడికి కొన్ని గుణాలు ఉంటాయి. అది డిఫరెంట్, ఒక్కొక్కరు ఒక్కొక్క పద్ధతి. ఇప్పుడున్న వాళ్ళు రోజుకి 200 కాల్స్ వస్తాయి టెలిమానస్కి. తెలంగాణ గవర్నమెంట్ సైకాలజిస్టులు పెట్టింది, 2 ఏళ్ళు అయింది పెట్టది. 200 కాల్స్లో ఎక్కువ కాల్స్ లేడీస్ నుంచి వస్తాయి. ఎక్కువ సూసైడల్ థాట్స్ వచ్చింది జెంట్స్కి వస్తాయి 68%. సైకలాజికల్ ప్రాబ్లమ్స్ లేడీస్కి ఎక్కువ. సూసైడల్ థాట్స్ మాట్లాడచ్చు. వాళ్ళు మళ్ళీ ప్రాబ్లమ్ సాల్వ్ అయ్యాక ఎలా ఉన్నారు ఏంటని వాళ్ళ నుంచే కాల్ వస్తుంది. టెలిమానస్ అన్నది గవర్నమెంట్. అది మీ పేరు చెప్పరు, ఏ పేషెంట్ కానీ ఏ వ్యక్తి. సైకాలజీ అంటే వాడు చచ్చిపోతాడేమో కానీ పర్సన్ పేరు చెప్పడు. పక్కనే వాడు ఉంటాడు ఫ్లైట్ టికెట్లో, వాడు నా క్లయింట్ అని మేము చెప్పాం. ఈ మధ్యకాలంలో మీకు పెద్ద పెద్ద సినిమా సింగర్స్ ఉన్నారు కదా, ఆ సింగర్స్ ఫ్యామిలీని ట్రీట్మెంట్ ఇచ్చాం. యాక్చువల్గా వాళ్ళు 35 ఏళ్ళ క్రితం నా పేషెంట్స్, వాళ్ళు పిల్లలు పుట్టేశారు, మనల్ని కూడా పుట్టేశారు. ఇప్పుడు 3rd జనరేషన్ ట్రీట్మెంట్ ఇస్తున్నాను. వాళ్ళు నేను ఫోన్ ఎత్తుతుందో లేదో సంశయిస్తూ చాలా టాప్ సింగర్స్, రోజు మీరు పేపర్లో చదివి వాళ్ళు టీవీ షోల్లో జడ్జిలుగా ఉన్న వాళ్ళు. అది మీరు ఎత్తుతుంది లేదు అనుకోండి. ఏంటంటే నా మరదల కూతురుకి సూసైడ్ చేసుకుంటానంటుంది అని చెప్పేసి. ఏంటి అంటే మీరే మాట్లాడండి, నాతో చెప్పదు కదా. ఇప్పుడు నేను క్లినిక్లు క్లోజ్ చేస్తాను, ఓన్లీ ఆన్లైన్లో చేస్తాను. జగమేరుడు బ్రాహ్మణుడికి జంజమేలు అన్నట్టుగా మీకంటే ఇంకొకరు నాకు మనసులో పెట్టుకుని ఎవరికి పబ్లిసిటీ ఎవరు, ఎందుకంటే మేము పాపులర్ సినిమా ఇండస్ట్రీలో పాపులర్ పర్సన్స్ లీక్ చేసేస్తారని భయం వేసి చెప్తున్నారంటే. సినిమా వాళ్ళలో సూసైడ్ టెండెన్సీ ఎక్కువ, డిప్రెషన్లు ఎక్కువ, ఆల్కహాల్ ఎక్కువ. నేను ఒక అమ్మాయి వైజాగ్ నుంచి పారిపోయి వచ్చేసింది, 16 ఏళ్ళు అమ్మాయికి, 15 ఏళ్ళు. రోజుకు 8-9 పెగ్గలు వేస్తుంది. ఫ్రీగా పబ్లో ఫ్రీగా ఇస్తారు కదా, చచ్చిపోవడానికి వచ్చింది హైదరాబాద్. నేను మాట్లాడి నేను గవర్నమెంట్ హాస్పిటల్కి ఫోన్ నెంబర్ ఇచ్చి నువ్వు వైజాగ్ వెళ్ళిపో అని చెప్పేసి చైల్డ్ కేర్ ఉమెన్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నెంబర్ ఇచ్చి వాళ్ళు కాంటాక్ట్ చేసి మెల్లిగా తను పంపించేశాను. సో డాక్టర్ గారు, ఫైనల్గా ఒక మీ మాటల్లో చెప్పండి, సమస్యను చెప్పుకోలేము అనుకునే వాళ్ళకి ప్రభుత్వం తరపు నుండి ఎటువంటి ఫెసిలిటీస్ అవైలబుల్గా ఉన్నాయి? అంటే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి నేషనల్ లెవెల్లో కౌన్సిలింగ్ టెలి ఉంది. తెలంగాణ గవర్నమెంట్ అయితే టెలిమానస్ పేరుతోటి ఫ్రీ కౌన్సిలింగ్ అండి, అది ఫ్రీగా ఉంటుంది. ఎప్పుడు చెప్పుకోవాలి, బాట్లప్ రూమ్ కుక్కర్ని 30 విజిల్స్ అయితే బరస్ట్ అయిపోతుంది. ఎప్పుడు కూడా 3 విజిల్స్ కట్టేయాలి. ఎవరికో ఒకరికి చెప్పుకోకపోతే వాడు ఫుల్గా డిప్రెషన్లోకి వెళ్ళిపోతాడు. ఫ్రీ చేయాలి, మొగుడుకో పిల్లలకో అక్కకో చెల్లికో. సో వీళ్ళెవ్వరికి చెప్పుకోలేని కండిషన్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా ఎవరొకరికి చెప్పుకోకపోతే నా పని అయిపోతుంది, లేకపోతే నేను ఇంకా డిప్రెస్లోకి వెళ్ళిపోతాను అనే దాంట్లో ఒక నమ్మకమైనది ఏదన్నా ఉందంటే టెలిమానస్. అంటే దాంట్లో కూడా సైకాలజిస్ట్లే. అందరికి కన్సల్ట్ అవ్వాలని, ఆన్లైన్ లో కన్సల్టేషన్ తీసుకోవాలన్న థాట్ రాదు కాబట్టి అట్లీస్ట్ వీళ్ళ దగ్గర గోప్యంగా ఉంటుందేమో అన్న ధైర్యం ఉంటుంది. వాళ్ళు అప్పుడప్పుడు ఫోన్ చేసి ఎలా ఉన్నారని కూడా అడుగుతారు. గ్రేట్. అది అంటే సైకాలజీ మస్ట్ బి లైక్ మదర్ దెన్ మదర్. అమ్మ కంటే ఎక్కువ వాళ్ళ నాన్ జడ్జిమెంటల్. నువ్వు తప్పు అన్నారంటే వాడు సైకాలజిస్ట్ కాదు. నువ్వు తప్పు,
నేను కొంతమంది చార్ట్ చూస్తాను, ఒక క్లయింట్ నాకు చార్ట్ పెట్టింది, ఒక సైకాలజిస్ట్ తోటి చేసింది. ఆ చార్ట్ సైకాలజిస్ట్ ఫండమెంటల్ క్యారెక్టర్స్ ఉంటాయి, ఎథిక్స్, కోడ్ ఆఫ్ కండక్ట్, మోరల్ వాల్యూస్, దానికి ఎగనిస్ట్ చార్ట్. అది నీది తప్పు అంటాం కాదు, అది నాన్ జడ్జిమెంటల్, నాన్ బయస్ ఉండాలి. తప్పు ఒప్పు అని చెప్పడానికి సైకాలజిస్ట్ ఎవరండి? మంచి నిర్ణయం తీసుకోవడానికి సహాయకారిగా ఉండాలి, కానీ ఇది తప్పు ఇది ఒప్పు అని సైకాలజిస్ట్ షుడ్ నాట్ టెల్ టు క్లయింట్ ఆర్ క్లయింట్స్ ఫ్యామిలీ మెంబర్స్. ఓకే, అది రాంగ్. అది సో అతను మానసికంగా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాడు అనేది మాత్రమే చూస్తారు సైకాలజీ. అంతే. ఏ సందర్భంలో తప్పు జరిగింది అనేది, ఇది తప్పు ఇలా చేయకూడదు, నువ్వెప్పుడు చెప్పడానికి తప్పు ఒప్పు అనేది. ఇప్పుడు ఒక ట్రామా వచ్చింది, ఒక క్రైసిస్ వచ్చింది, ఒక డిప్రెషన్ వచ్చింది, దాని నుంచి ఎలా బయటపడ్డా చెప్పడం వరకే నీ డ్యూటీ. దట్స్ ఆల్. దాని నుంచి ఎలా బయటపడాలకి సహకరిస్తాడు. డెసిషన్స్ వాళ్ళే తీసుకోవాలి. నేను డెసిషన్ తీసుకుని నువ్వు ఎలా చేయండి అనేది సైకాలజిస్ట్ చేయకూడదు. ఎవరికి వాళ్ళు ఆలోచించే విధానం నేర్పి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి వాళ్ళ సమస్యలు వాళ్ళు పరిష్కరించడానికి చేసే గురు చూపించే ఒక గురుదేవ భవ సైకాలజిస్ట్. వావ్. వీడు డెసిషన్ తీసుకుని ఇలా చేయన్నాడంటే ఆడు సైకాలజిస్ట్ కాదు. ఎందుకంటే వాళ్ళు మానసికంగా ఆల్రెడీ స్ట్రగుల్ అయి ఉంటారు. ఇంకా తప్పు మీరు చేశారు అని అంటే వాళ్ళు ఇంకా కుంగిపోయే ఛాన్స్ ఉంటుంది కదా. ప్రపంచంలో తప్పులు చేయని వాళ్ళు ఎవడండి? ద కాంబినేషన్ ఆఫ్ మిస్టేక్స్ ఆర్ నథింగ్ బట్ ఎక్స్పీరియన్స్ అంటాం. ఎక్స్పర్ట్ అని అంటే అర్థం ఏంటి? అన్ని మిస్టేకులు మేము సవరించాం కాబట్టి ఎక్స్పర్ట్లు అంటాం. ఎక్స్పీరియన్స్ అంటేనే మిస్టేకులు చేయడం. 1000 సార్లు మిస్టేక్లు చేస్తే 101సారి బల్బు కనుగొన్నాడు థామస్ ఆల్వా ఎడిసన్. ఈ మనకు ముందున్న బల్బులు ఆ విధంగా వచ్చినవే. ఫస్ట్ మిస్టేక్ తోటే ఆ బల్బు ఐడెంటిఫై చేయలేదు. మిస్టేక్ ఫెయిల్ అంటే ఫస్ట్ అటెంప్ట్ ఇన్ లెర్నింగ్ అని అర్థం. తప్పే లేదు అది. ఓకే, తప్పు చేయడం అనేది మనిషి ధర్మం. దిద్దుకోకుండా కంటిన్యూ అవుతున్నావా దిద్దుకుంటున్నావా అనేది మన యొక్క వివేకం, విచక్షణ, డిస్క్రిమినేషన్.